వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. రాగి రొట్టె అండి, ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రాగి పిండి తీసుకోండి. రాగి పిండిలోకి కొంచెం క్యారెట్ తురుము, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, ఉల్లిపాయ తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, మీకు ఇష్టమైతే పాలకూర కూడా సన్నగా కట్ చేసుకొని దాన్ని వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ రుచికి తగినట్టు కారం, రుచికి తగినట్టు ఉప్పు అన్నీ వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోండి, అంతా నొక్కుతూ. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తని ముద్దలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ముద్ద మీద మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు పిండిని నాననివ్వండి. తర్వాత ఒకసారి మొత్తం మళ్ళీ పిండిని కలుపుకోండి. నానటం వల్ల రొట్టె సైడ్స్ ఇరిగిపోకుండా వస్తుందండి, అందుకని. తర్వాత బత్తాకాయంత ముద్దలు చేసుకోండి పిండిని. ఒక గుడ్డని నీళ్ళల్లో పిండుకొని ఆ తడిగుడ్డను ఒక ప్లేట్ మీద వేసుకొని చూపిస్తున్న విధంగా రొట్టెలాగా నొక్కుకోండి. మీకు ఇష్టమైతే అరిటాకు దొరికితే అరిటాకు మీద చేసుకోవచ్చండి. ఏదైనా సైడ్స్ కొంచెం ఇరిగినట్టుంటే వాటిని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత పొయ్యి మీద పెన్నం పెట్టుకొని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని పెన్నాన్ని బాగా కాలనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా రొట్టెని పెన్నం మీదకి వేసుకొని ఆ గుడ్డని పైకి లాగేసేయండి. రొట్టె కొంచెం కాలిన తర్వాత కొంచెం నూనె వేసుకోండి చుట్టూతా. ఒక 3-4 నిమిషాలు వేగిన తర్వాత రొట్టెని తిప్పుకోండి. రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి రొట్టెని. అంతేనండి, చాలా ఈజీ కదా. ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో. ఈ రాగి రొట్టెని పెరుగుతో కానీ లేదంటే కొంచెం ఊరగా ఏదైనా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి.